ఆ పాపాలు ఏమిటి? చిన్న చిన్నవే, మనకి అవి పాపంగా అనిపించదు. అయినప్పటికీ అవి పాపాలే. ఆ పాపాలు ఏమిటయ్యా అంటే అన్నం వృధా చెయ్యడము, గురువుని అవమానించడము, ఇతరుల యొక్క హక్కులను మీవిగా తీసుకొని, అనగా ప్రతి వ్యక్తి తన చేతిలోకి తీసుకొని కాలరాయడము, ప్రతి ఒక్కళ్ళని హింస పెట్టడము, వారి మీద హక్కు సంపాదించడము, ఇవన్నీ కూడా చిత్రగుప్తుడి లెక్కల్లో ఉన్నాయి. అయితే ఈ కర్మల యొక్క విలువను యమధర్మరాజు ధర్మశాస్త్రంలో ఆధారితంగా నిర్ణయిస్తాడు. పాపం చేసిన క్షణం మనిషి మర్చిపోవచ్చు, కానీ చిత్రగుప్తుడు మాత్రం మర్చిపోడు. ప్రతి చిన్న పాపము, ప్రతి చిన్న పుణ్యము, అంటే మనసుతో కానీ శరీరంతో కానీ నోటితో కానీ చేసిన పుణ్యమైనా చేసిన పాపమైనా లెక్కలోకి పెడుతుంది. ఒక మనిషి మన వల్ల సంతోషిస్తూ ఉంటే, ఒక ప్రాణి సంతోషిస్తూ ఉంటే అది పుణ్యకర్మ. ఒక ప్రాణి మన వల్ల ఏడుస్తూ ఉంటే అది పాపకర్మ. ఇలాంటి లెక్కలన్నీ చిత్రగుప్తుడు ప్రతి అంశము సమయంతో సహా లెక్కగడతాడు.